హలో గైస్. సో అయితే ఇంకొక సెషన్కి వెల్కమ్ అండి. సో అయితే ఈ సెషన్ చాలామందికి నచ్చింది. సో అలాగే మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం, ప్రతి కాన్సెప్ట్ని మనం స్టోరీ వైజ్గా చెప్పుకోవడం, ప్రతి బిట్కి రిలేటెడ్గా పాయింట్స్ చెప్పుకోవడం అందరికీ నచ్చిందని రెస్పాండ్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. సో కాకపోతే 1000 మెంబర్స్ చూసినా అందులో కనీసం 100 లైక్లు కూడా రావట్లేదండి. అది ఎందుకో నాకు తెలియట్లేదు. పోనీ మర్చిపోతున్నారా లేదంటే సో ఇప్పుడు నేను దీన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో టైప్ చేసుకొని సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఓల్డ్ బుక్స్ అన్నీ రెఫర్ చేసి సో నేను కంటెంట్ ఇస్తున్నప్పుడు సో నేను కనీసం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండి. సో లైక్ కూడా రాకపోతే నాకు ఏంటంటే వీడియో చేయాలంటే ఎందుకులే మనం చేసిన లైక్స్ రావు అన్న చిన్న అంటే భావన వచ్చేస్తుందన్నమాట. సో కొంతమంది అయితే ఉంటారండి, వాళ్ళు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ వీడియో చూడకముందే లైక్ చేస్తారు. సో వాళ్ళకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ద బెస్ట్ కంటెంట్ నా ఛానల్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. కావాలంటే ఒక 2-3 వీడియోలు నా ఛానల్లో మీరు చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ కాస్త ఆటోమేటిక్గా మిగతా వీడియోస్ అన్నీ మీరే చూస్తారు. ఓకే, సో ఇంకా మనం విషయంకి వస్తే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు 17th క్వశ్చన్, హూ ఈజ్ ద కరెంట్ డిఆర్డిఓ చైర్మన్. సో మనకి ఏమడుగుతున్నాడు కరెంట్ డిఆర్డిఓ చైర్మన్. ఎప్పుడు ఇది 2020లో పేపర్ మాట. సో ఇంతకుముందు ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చను యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎవరో చూడాలి కదా. సో ప్రెజెంట్ మనకి ఎవరున్నారు అంటే 2025. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకోవాలి. ప్రెజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారు మనకి? సమీర్ వి కమత్ ఉన్నారు. డాక్టర్ సమీర్ వి కమత్ మాట. ఓకేనా. సో అయితే ఈయన మనకి ఇప్పుడు 26th August 2022 నుంచి మనకి ఈయన ఉండడం అయితే జరిగింది. అయితే ఈయన ఇప్పుడు కరెంట్ చైర్మన్ ఆఫ్ డిఫెన్స్. అసలు డిఆర్డిఓ అంటే ఏంటి? ఇక్కడ డిఆర్డిఓ అంటే ఏంటి అసలు? డిఆర్డిఓ అంటే మనకి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇదేంటి మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో అయితే ఇక్కడ మనం డిఆర్డిఓలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతాడు. ఎప్పుడు? 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతాడు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది దీనిది? మనకి ఢిల్లీలో ఉంది. ఓకేనా, ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉందిమాట. న్యూఢిల్లీ. ఓకే, సో దీని యొక్క మోటో ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, దీని యొక్క పని ఏంటి అని అడుగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెంగ్త్ అని చెప్పాలి. స్ట్రెంగ్త్ యొక్క ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్. దీని డైలాగ్ ఏంటంటే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎక్కువగా మిలిటరీకి సంబంధించిన టెక్నాలజీస్ని డెవలప్ చేయడం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఆర్డిఓ ఎవరి కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ కింద ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ స్టేట్ ఈజ్ శబరిమల టెంపుల్ లొకేటెడ్ అని అడుగుతున్నాడు. అంటే శబరిమల టెంపుల్లో అంటే టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ బాగా తెలుసు, ఇట్ ఈస్ ఏ ఫేమస్ అండ్ ఎన్టీపీసీ మనకి ప్రీవియస్ ఇయర్లో ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. సో టెంపుల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. శబరిమల టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగాడు. సో ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఇది కేరళలో లొకేట్ అయి ఉంది. ఎక్కడ లొకేట్ అయి ఉంది? మనకి కేరళ. ఓకే, కేరళలో లొకేట్ అయి ఉంది. ఇన్ కేస్ ఒకవేళ డిస్టిక్ అంటే పతన్తిట్ట అంటారన్నమాట. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇది ఎక్కడ అంటే పతనంతిట్ట అంటారు. ఓకేనా, ఇది ఒక డిస్టిక్ మాట. కేరళలో ఒక టాప్ హిల్స్లో ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాట సౌత్ ఇండియాలో. మనకి లార్డ్ అయ్యప్ప ఇక్కడ కొలిచే దేవుడు ఎవరైనా అడిగారు అనుకోండి, లార్డ్ అయ్యప్ప అంటారు. ఏ ఘాట్స్లో ఉంది అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఏ రిజర్వాయర్ సరౌండింగ్లో ఉంది అంటే పెరియర్ టైగర్ రిజర్వాయర్ సరౌండింగ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటాయండి. ఎలాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ అంటే అవి నోట్ల మీద కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారా, ఇదేంటి 10 రూపాయల నోట్ ఇది. సో ఈ 10 రూపాయల నోటు పైన మీరు ఎప్పుడైనా గమనించండి, వెనకాల చూసినట్లయితే ఒక చక్రం కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక టెంపుల్ అండి. ఇది ఒక టెంపుల్ దగ్గర మాట. మనకి రీసెంట్గా మనకి ఆర్బీ వాళ్ళు దీన్ని కల్చరల్ హెరిటేజ్ అంటే
మన కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి 10 రూపీస్ నోట్ మీద ఈ టెంపుల్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో దీన్ని ఏమంటారంటే కోనార్క్ సన్ టెంపుల్ మాట. ఇది ఏ టెంపుల్? ఇది కోనార్క్ అంటారు. కోనార్క్ సన్ టెంపుల్. ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే యాక్చువల్గా ఇది ఒడిస్సాలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది మాట. ఓకేనా. సో ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాట. యునెస్కో వాళ్ళు గుర్తించారు ఈ టెంపుల్ని. ఓకేనా. యునెస్కో కోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో వీళ్ళు కొన్ని సైట్లని గుర్తిస్తారన్నమాట. వీళ్ళని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారన్నమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ దీన్ని అంటే ఈ టెంపుల్లో ఉండేది దేనికి డెడికేట్ చేస్తారంటే సూర్యుడికి డెడికేట్ చేస్తారన్నమాట. అంటే సన్ గాడ్ సూర్య అని చెప్పేసి. ఓకేనా. సూర్యదేవుడిని కొలుస్తారన్నమాట. ఓకేనా. సో ఇది 10 రూపాయల నోటు మీద మనకి పెట్టడం అయితే జరిగింది. సో ఇలా కూడా అడగొచ్చు అన్నమాట. ఏ టెంపుల్ 10 రూపాయల నోటు మీద పెట్టారని చెప్పేసి అడగొచ్చు. అలాగే నవ్వచ్చు. సో ఇంకా మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సో ఇంకొంచెం చిన్న చేద్దాం, మనకు ప్లేస్ ఉంటుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. లైక్ ఎలాంటి టెంపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటుతో చెప్పేస్తున్నాను. తిరుపతి అందరికీ తెలుసు. తిరుమల బాలాజీ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. లార్డ్ వెంకటేశ్వరుని పూజిస్తారు. ఓకేనా. సో అలాగే గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. ఓకేనా. గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. హర్మందిర్ సాహిబ్ అంటారు. ఇది పంజాబ్లో ఉంది. సిక్కు గురుద్వారా మనకి అక్కడ బాగా అందరికీ ఫేమస్. అలాగే జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఏంటంటే జగన్నాథ్ టెంపుల్. ఓకేనా. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్. తర్వాత జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? జగన్నాథ్ టెంపుల్ కూడా మనకి ఒడిస్సాలోనే ఉంటుంది. పూరి. మీరు చాలా వినే ఉంటారు. రీసెంట్గా మనకి మీరు న్యూస్లో వినే ఉంటారు జగన్నాథ్ టెంపుల్ కోసం. చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు. లార్డ్ జగన్నాథ్ అని. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ వన్ ఆఫ్ ద విష్ణు అవతారం అంటారన్నమాట. ఓకేనా. అంటే సంవత్సరానికి మనకి ఏంటంటే ఒక రథచక్రం మీద తీసుకెళ్తూ ఉంటారు ఆయన్ని. అలాగే మదురైలో మీనాక్షమ్మ చాలా ఫేమస్. తమిళనాడులో ఆవిడ చాలా ఫేమస్ అన్నమాట. ఓకేనా. మీనాక్షమ్మ అంటే ఎవరో కాదు, పార్వతీదేవి. ఓకేనా. అలాగే లార్డు సుందరేశ్వరర్ అంటే శివుడు మాట. ఓకేనా. సో అది ఫేమస్. అలాగే కాశీ విశ్వనాథ టెంపుల్ వారణాసి. మనకి కాశీ విశ్వనాథ టెంపుల్ ఎక్కడుంది? వారణాసి. సో ఈ ఫొటోస్ అన్ని నేను చూపించగలను, కానీ యాక్చువల్గా మనం బోల్డ్ బిట్స్ చెప్పుకోవాలి కాబట్టి నేను ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను అనమాట. ఏ టెంపుల్ ఎక్కడెక్కడ ఉంది. జస్ట్ ఇలాగే అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎన్టీపీసీలో మనకి మ్యాక్సిమం సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. యూపీ వారణాసి మాట, కాశీ విశ్వనాథ టెంపుల్. ఓకేనా. ఇది కూడా శివుడిదే. అండ్ అలాగే శివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలు అంటారు. ఇవి మొత్తం 12 ఉంటాయి. ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ అనేది జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది గంగా నది తీరాన ఉంటుందన్నమాట ఈ కాశీ విశ్వనాథ టెంపుల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోమనాథ టెంపుల్. ఇంకోటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? సోమనాథ టెంపుల్. ఈ సోమనాథ టెంపుల్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉంది. సో ఇది కూడా జ్యోతిర్లింగాల్లో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మొత్తం ఇండియాలో. సో అందులోని లార్డ్ శివ అన్నమాట. సో వన్ ఆఫ్ ద టెంపుల్ వచ్చేసి సోమనాథ టెంపుల్ అన్నమాట. జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అన్నమాట. అలాగే బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంటే. అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కదా బద్రీనాథ్ టెంపుల్. సో అది మాట. సో బద్రీనాథ్ టెంపుల్. ఈ బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట. ఇది లార్డ్ విష్ణుకి సంబంధించిన టెంపుల్. ఓకేనా. లార్డ్ విష్ణుకి సంబంధించిన టెంపుల్. ఇది మనకి హిమాలయస్లోని లొకేట్ అయి ఉంటుందన్నమాట రీజను. సో వన్ ఆఫ్ ద హిందూ సైట్ అని చెప్పుకోవచ్చు ఇది. అలాగే కోనార్క్ సన్ టెంపుల్ ఇప్పుడు చెప్పాను కదా. కోనార్క్ సన్ టెంపుల్ మనకి ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. ఓకే. అలాగే రామేశ్వరం టెంపుల్ ఉంటుంది తమిళనాడు. సో ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటి? రామేశ్వరం టెంపుల్. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని చిన్న టెంపుల్స్ కూడా కాదు, చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట తమిళనాడు. ఓకేనా. సో ఇది కూడా జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. తర్వాత ఇంకా చెప్పుకోవాలనుకుంటే పెద్ద లిస్టే ఉంటుంది, బట్ ఇంకా ఉన్నాయి. ఎప్పుడైనా టెంపుల్స్ మీద మనం వీడియో చేసుకున్నప్పుడు మొత్తం అన్ని రకాల టెంపుల్స్ కోసం వాటి యొక్క హిస్టరీ కోసం మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈ విధంగా సరిపోతుంది అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాజతరంగిణి ఎవరు రచించారు అంటే రాజతరంగిణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు చూసారా, ఇది ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఇది మనకి బుక్స్కి రిలేటెడ్గా అండ్ రిటర్న్స్ లిటరేచర్కి సంబంధించిన పాయింట్ అన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ రిటన్ బై కల్హానా.
ఓకే, ఇట్ ఈస్ రిటన్ బై కల్హానా. సో ఎవరు ఈ కల్హానా అంటే ఈయన 12th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, 12th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఎక్కడంటే కాశ్మీరీ, ఈయన కాశ్మీర్ యొక్క హిస్టోరియన్ అండ్ పోయెట్ అన్నమాట. ఓకే, ఈయన కాశ్మీర్ యొక్క హిస్టోరియన్ అండ్ అలాగే పోయిట్ అన్నమాట, పోయిట్. ఓకే, సో మనం నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, IPL 2020 ఏ దేశంలో జరిగిందని అడుగుతున్నాడు. చూడండి, IPL అంటే సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం గమనించాలి, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నాడంటే IPL 2020 మనకు అవసరం లేదు, ఇప్పుడు మనం ప్రజెంట్ 2024లో ఉన్నాం కాబట్టి సో దాని గురించి చూడాలి. బట్ IPL 2020 మనకి ఏ దేశంలో అయ్యిందంటే UAEలో అయ్యింది, అంతే కదా. సో మనకి 2020 అవసరం లేదు, మనం 2024 IPL చూద్దాం. అంటే IPL 2024కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. IPL 2024 అనేది అసలు IPL అంటే ఏంటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది గురించి అడుగుతాడు అనమాట, మోస్ట్ ఆఫ్ ద టైం అవే అడుగుతాడు. సో ఈ ఫైనల్ మ్యాచ్ మనకి ఎప్పుడు జరిగింది అంటే May 26న జరిగింది. ఎప్పుడు జరిగింది, May 26, 2024న జరిగింది. ఎక్కడ జరిగింది, ఎక్కడ, ఏ స్టేడియం అని అడుగుతాడు, చిదంబరం స్టేడియం, MA చిదంబరం స్టేడియం అంటారు, చిదంబరం స్టేడియం అని అడుగుతారన్నమాట. స్టేడియం ఎక్కడ ఉంది, చిదంబరం స్టేడియము తమిళనాడులో ఉంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది, తమిళనాడు, చెన్నై చెన్నై తమిళనాడు. ఓకే, సో అయితే ఇక్కడ మనకి గెలిచింది ఎవరని అడుగుతారు. IPL 2024 విన్నర్స్ ఎవరు, ఇక్కడ మనకి విన్నర్స్ వచ్చేసి KKR కదా, కోల్కతా నైట్ రైడర్స్. అయితే మరి రన్నర్స్ ఎవరు, రన్నర్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట, రన్నర్స్ కూడా మనం చూడాలి. ఎవరు, SRH సన్ రైజర్స్ కదా. ఓకేనా, సో కోల్కతా నైట్ రైడర్స్కి ఇది ఎన్నో అవార్డు అని కూడా అడగవచ్చు. మేబీ ఇట్ ఈస్ ఏ థర్డ్ IPL విన్నింగ్ మాట, వీళ్ళది ఏంటి, థర్డ్ విన్నింగ్ అని గుర్తుపెట్టుకోండి 2024. అయితే ఇంతకుముందు KKR చూసుకున్నట్లయితే 2014లో ఒకసారి కదా, 2012లో ఒకసారి, అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడెప్పుడు 2012లో ఒకసారి, 2014లో ఒకసారి వీళ్ళు కప్పు గెలవడం అయితే జరిగింది అచీవ్మెంట్స్ చూసుకుంటే IPL సీజన్స్లో. అయితే తర్వాత థర్డ్ టైం ఇప్పుడు ఎంత అంటే 2024ని కూడా వాళ్ళు గెలవడం అయితే జరిగింది, మొత్తం 3 times 2024. సో ఈ విధంగా IPLకి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. మరీ పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే అడగొచ్చు, అవి కూడా కొంచెం చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ సీషోర్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి లాంగెస్ట్ సీషోర్ దేనికి ఉంటుందని చెప్తున్నాడు అనమాట. సో యాక్చువల్గా దీనికి ఆన్సర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అండ్ ప్రజెంట్ మనకి న్యూస్లో కూడా వచ్చిందన్నమాట, గుజరాత్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గుజరాత్. సో యాక్చువల్గా మనం ఇక్కడ గుజరాత్ అని చెప్పుకున్నాం కదా, సో దీనికి రిలేటెడ్గా మనం ఏదైనా టాపిక్ మాట్లాడుకుంటే కోస్టల్ లైన్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇండియన్ కోస్టల్ లైన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇండియా కోస్టల్ అంటే ఏంటండి, సముద్ర తీరాలు అన్నమాట. కోస్టల్ లైన్స్ అంటాం, ఏంటివి, సముద్ర తీరాలు. మరి ఈ సముద్ర తీరాలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే, భారతదేశంలో సుమారుగా మనకి 9 లైన్స్ ఉన్నాయి, మొత్తం 9 కోస్టల్ లైన్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాప్లో చూసినట్లయితే సో ఇక్కడ మ్యాప్ చూసారు కదా, ఇవి ఇండియన్ కోస్టల్ లైన్స్ అన్నమాట, ఇవి ఇండియన్ కోస్టల్ లైన్స్. సో ఇక్కడ మనకి గుజరాత్తో స్టార్ట్ అయ్యి గుజరాత్ నుంచి ఇలా వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఓకేనా, తర్వాత వెస్ట్ బెంగాల్. సో ఇదంతా వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో ఇలా వస్తుంది, ఓకేనా. సో ఇలా మనకి 9 ఉంటాయి అన్నమాట, ఓకేనా. గోవా చెప్పలేదు, గోవా కూడా ఉంటుంది, చిన్నది గుడ్డి దానిలాగా ఉంటుంది కదా ఇక్కడ, ఇది గోవా. ఓకే, సో ఇది గోవా అన్నమాట. అలాగే మనకి యూనియన్ టెరిటరీస్ కూడా ఉంటాయి, ఓకేనా. సో అది మనం మ్యాప్ని చూసుకొని మనం జోగ్రఫీ చదువుకున్నామంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోస్టల్ లైన్స్ ఏమని చెప్పాను నేను, గుజరాత్, ఓకేనా, గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, ఇంకా
ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్. ఓకేనా? సో ఇలా మనకి 9 స్టేట్స్ అయితే కోస్టల్ లైన్స్ ఉన్నాయి. మరి యూనియన్ టెరిటరీస్లోని మరి యూటీస్ కూడా ఉంటాయి కదా కోస్టల్ లైన్స్. అవి ఏంటంటే అవి 4 ఉంటాయి. ఏంటి ఆ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి డామన్ అండ్ డియు. ఓకేనా? డామన్ అండ్ డియు. తర్వాత వచ్చేసి పుడుచేరి. ఓకేనా? పుడుచేరి కూడా మనకి ఒక యూనియన్ టెరిటరీ కోస్టల్ లైన్లో ఉంది. కోస్టల్ యూనియన్ టెరిటరీస్ అంటారు వీటిని, కోస్టల్ యూనియన్ టెరిటరీస్ అంటారు. అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నమాట. తర్వాత 4వది వచ్చేసి లక్షద్వీప్స్. సో ఈ 4 కూడా కోస్టల్ యూనియన్ టెరిటరీస్ అన్నమాట. ఓకేనా? అయితే రీసెంట్ న్యూస్ అన్నాను కదా, మరి రీసెంట్ న్యూస్ ఏంటి మనకి న్యూస్లో వచ్చింది అంటే కోస్టల్ లైన్స్ అనేవి మనకి కొంచెం ఎక్స్పాండ్ అయ్యాయన్నమాట. అంటే ఇంక్రీజ్ అయ్యిందని చెప్పారు. కోస్టల్ ఫార్మేషన్స్ అనేవి, మెజర్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ఇంతకుముందు మనకి 1214 కిలోమీటర్స్ మనకి 1970 అప్పుడు ఎప్పుడో చెప్పారు. అయితే మనం ఓల్డ్ మెజర్మెంట్ చూసుకుంటే ఓల్డ్ మెజర్మెంట్ అనేది మనకి ఎంత ఉండేది అంటే 7516 కిలోమీటర్స్ ఉండేది. 7516 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెజర్మెంట్ ఇది కదా మనకు కావాల్సింది. న్యూ మెజర్మెంట్ అనేది మనకు కావాలి. ఇలాంటివి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మెజర్మెంట్ ఎంత? సో అరౌండ్ ఇప్పుడు మనకి 11,098 కిలోమీటర్స్ మనకి చెప్పారన్నమాట. ఓకేనా? న్యూ మెజర్మెంట్స్ అనేవి ఎంత? 11,098 కిలోమీటర్స్ మనకి వెస్ట్ బెంగాల్ గ్రోత్ అయింది. స్టేట్ వైజ్ చేంజెస్ జరిగాయి. న్యూ మెజర్మెంట్ మెథడ్స్ కూడా తీసుకున్నారన్నమాట. ఓకేనా? సో అది ఈ 7,516 కిలోమీటర్స్ ఎప్పుడు ఇది మనకి రికార్డ్స్ పరంగా చూస్తే 1970లో అన్నమాట. ఓకేనా? 1970లో ఇది 1970లో కొలిచినప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ 2023 to 24 కొలిచింది 11,098 కిలోమీటర్స్ అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నన్ను అడిగితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి సైన్స్, జనరల్ సైన్స్లో ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఏమడుగుతున్నాడు ఇక్కడ? భూమిపై ఒక వ్యక్తి బరువు 10 కిలోలు ఉంటే, భూమిపై ఒక వ్యక్తి యొక్క బరువు 10 కిలోలు ఉంటే చంద్రునిపై అతని బరువు ఎంత అని అడుగుతున్నాడు. అంటే భూమిపైన అంటే ద మాస్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఎర్త్, అంటే మాస్ ఒక పర్సన్ యొక్క మాస్ అనేది 10 కేజీలు అయితే అతని యొక్క మూన్ పైన అతని యొక్క మాస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిపైన చంద్రుడిపైన డిఫరెన్స్ ఏంటి అని మనం చూసుకుంటే, అసలు మనం ఎర్త్ మీద ఒకలా ఉంటాం, మూన్ పైన ఒకలా ఉంటాం. ఓకేనా? ఇది ఎర్త్ అనుకుందాం. ఓకేనా? సో ఇది మనం మూన్ అనుకుందాం. ఓకే, ఇది మూన్ అనుకుందాం. సో రెండిట్లకి డిఫరెన్స్ ఏంటండి? ఎస్, మీకు కనిపించేది నిజమే, సైజుల్లో డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు గ్రావిటీ అని గుర్తుపెట్టుకోండి. అంటే మాస్ ఎంత ఎక్కువగా ఉంటే గ్రావిటీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సైజు కూడా, సైజ్ టైప్లో మాట్లాడుకోవాలనుకుంటే అంటే ఏదైనా ద బిగ్గర్ ద మాస్ ద బిగ్గర్ ద గ్రావిటీ. ఇప్పుడు ఎర్త్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుందా, మూన్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుందా? ఎర్త్లోనే కదా గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అంటే గ్రావిటీ అనేది మన యొక్క బరువును కూడా డిసైడ్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చోటు, మన చోటుని చాలా రోజులైంది తీసుకొచ్చి, సో చోటుని తీసుకొచ్చాను. సో చోటు ఇక్కడ 10 కేజీలు ఉందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్దోడు అయిపోయాడు, 60 కేజీలు అయ్యాడు అనుకుందాం. అదే మూన్ పైన మనం చోటు వెయిట్ కానీ చెక్ చేశారనుకోండి, 6 కేజీలు మాత్రమే ఉంటారు. ఎందుకు? ఎర్త్కి మూన్కి మనం కంపేర్ చేస్తే మూన్ పైన వెయిట్ అనేది 1/6 ఆఫ్ ఎర్త్ వెయిట్లో ఉంటుందన్నమాట. ఓకేనా? 1/6 ఆఫ్ ఎర్త్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. అదేంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు అంటే, ఎస్, నేను ఏం చెప్తున్నాను ఇక్కడ మాస్ అనట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వెయిట్ కోసం మాట్లాడుతున్నాను. ఓకే, సో అందుకే సో ఎవరికైతే ఎక్కువ మాస్ ఉంటుందో, అయితే మీరు అన్నట్లు ఇప్పుడు ఎర్త్ కన్నా పెద్ద ప్లానెట్ ఏదైనా ఉంటే దాంట్లోనే గ్రావిటీ ఎక్కువ ఉంటుందంటే అవును, ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఎంత సైజు పెద్దదైతే అంత పెద్ద గ్రావిటీ. ఎర్త్తో మూన్ని కంపేర్ చేస్తే మూన్ అనేది చాలా చిన్నది కదా. సో చిన్నది కాబట్టి మూన్ పైన గ్రావిటీ తక్కువ ఉంటుంది. అందుకే మూన్ పైన మనం ఎగురుతాం అన్నమాట. ఈవెన్ మూన్ పైన మనం సరిగ్గా పరిగెట్టలేము కూడా. ఎర్త్ మీద నువ్వు పరిగెట్టగలవు, బట్ మూన్ పైన నువ్వు పరిగెట్టలేవు. చాలామంది ఆస్ట్రోనట్స్ ట్రై చేశారు, బట్ కింద పడిపోయారు. బికాజ్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, అక్కడ గ్రావిటీ అనేది ఉండదు. అయితే ఇక్కడ 60 కేజీలు ఉన్న చోటు మూన్ పైన 6 కేజీలే ఉన్నాడు అన్నాడు. మరి మాస్ అయితే ఎంత ఉంటుంది అంటే మాస్ అయితే 60 కేజీలే ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే.
ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. 2 పర్సన్స్లో మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. మాస్ అనేది మనం ఒక ఇండిపెండెంట్ క్వాంటిటీ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 5 టమాటీలు ఉంటే 5 టమాటీలు నువ్వు 5 టమాటీల బరువు 5 టమాటీలు ఎక్కడ తీసుకెళ్ళినా 5 టమాటీల బరువు ఒకలాగే ఉంటుంది. అలాగే నువ్వు నీ లోపల ఉన్న బరువు, నీ దుమ్ములు, నీ బ్లడ్, నీ బాడీ టోటల్ వెయిట్ అంతా ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఎక్కడున్నా నీ మ్యాటర్ అనేది పోదు కదా. నీ బాడీ లోపల మ్యాటర్ అనేది పోదు కదా. కానీ వెయిట్ విషయానికి వచ్చేసరికి వెయిట్ అనేది న్యూటన్ అండి. వెయిట్ కోసం మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతామంటే ఇక్కడ మాస్ ఇంటూ గ్రావిటీ. కొత్తగా ఒక మనిషి వచ్చాడు చూసారు, ఇక్కడ కొత్తగా ఒక టర్మ్ వచ్చింది కదా, అదే గ్రావిటీ మాట. ఎందుకు అంటే మన భూమి మీద గ్రావిటీ, ఈ గ్రావిటీ పని ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్ని భూమి యొక్క సెంటర్ పాయింట్కి లాగేయడమే దాని పని. సో ఆ పని కాస్త మనకి ఏంటంటే మన నెత్తి మీద ఒక గ్రావిటీ పాయింట్ ఫోర్స్ పడుతూ ఉంటుంది. సో దీంతో కలిపి మనం ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని వెయిట్ అంటామన్నమాట, మాస్ అనం. చూడండి, మాస్ అంటే గ్రావిటీ లేకుండా చెప్తాము, వెయిట్ అంటే గ్రావిటీతో ఉండి చెప్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏం అడిగాడు, మాస్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ది ఎర్త్ ఈస్ 10 kg అయితే ఫైండ్ ద మాస్ ఆన్ ది మూన్ అంటున్నాడు. మాస్ ఏమని చెప్పాను నేను, మాస్ ఎక్కడ ఉన్నా చేంజ్ అవ్వదని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుంది, 10 kg అవుతుంది ఆన్సర్. ఓకేనా, 10 kg అవుతుంది. ఒకవేళ ద వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఆన్ ది ఎర్త్ ఈజ్ 10 kg, వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ది మూన్ అన్నాడు అనుకో, అప్పుడు 1/6 ఇంటూ 10 చేస్తారన్నమాట. ఓకేనా. సో జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ అంతే. ఇక్కడ మనం బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు, కన్ఫ్యూషన్ ఏం లేదు. మ్యాటర్ అంటే గ్రావిటీ లేకుండా చెప్తాం, ఎక్కడైనా మన మ్యాటర్ ఒకేలా ఉంటుంది. మ్యాటర్ మాస్ కెన్ నెవర్ బి చేంజ్, మాస్ నెవర్ చేంజ్ ఎక్కడైనా సరే, అది ఏ ప్లేస్ అయినా సరే, ఎనీ ప్లేస్. బట్ వెయిట్ ఈజ్ చేంజ్ విత్ పర్స్పెక్టివ్ సిచ్యువేషన్. అది కొండల మీద అవ్వచ్చు, లేదంటే హై అల్టిట్యూడ్స్లో అవ్వచ్చు, స్పేస్లో అవ్వచ్చు, వేరే వేరే ప్లానెట్స్లో అవ్వచ్చు. వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనా, అది గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ ఆన్ ద 55th జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, యాక్చువల్గా చెప్పాలంటే ఇది అవసరం లేదు మనకి. యాక్చువల్గా ఎందుకు అంటే ఆ టైంలో జ్ఞానపీఠ అవార్డ్స్ కన్నా మనం రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి మనం చూడాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇదే చూడాలి మనం. ఓకేనా. సో అయితే ఇది 2 వ్యక్తులకు వచ్చిందన్నమాట. 2024 మనం చూసుకుంటే మంచిది, అంటే మనం కవర్ చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏంటి, మనకి అవార్డ్స్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా. సో మనకి దేని గురించి అడుగుతున్నాడు, అవార్డ్స్ కోసం అడుగుతున్నాడు, జ్ఞానపీఠ అవార్డు. సో మరి 2024 జ్ఞానపీఠ అవార్డు 58th మాట. ఇది ఎంత అంటే 58th అని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి వచ్చింది అంటే గుల్జార్ అనే వ్యక్తికి, అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రామ్ భద్రాచార్య. ఓకేనా. సో వీళ్ళు ఈ అవార్డు అనేది 2023లో వాళ్ళు చేసిన వర్క్ వల్ల వచ్చిందన్నమాట. ఇక్కడ గుల్జార్ అనే వ్యక్తి ఎవరు అంటే ఈయన ఒక ఉర్దూ పోయెట్, అలాగే హిందీ సినిమా ఆర్టిస్ట్ కూడా ఇతను. ఓకేనా. ఈయన చాలా అవార్డ్స్ అందుకున్నారు, అండ్ అలాగే ఈయన చాలామందికి బాగా తెలుసు అన్నమాట గుల్జార్ అనే వ్యక్తి. ఓకేనా, ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అలాగే మనకి హీ వాన్ ద ఆస్కార్ అండ్ గ్రామీ అవార్డ్ ఫర్ హిస్ సాంగ్ జై హో. ఇక్కడ ఇంపార్టెంట్ గురించి అతను మాట్లాడుకోవాలనుకుంటే జై హో అనే సాంగ్ ఉంది కదా, స్లమ్ డాగ్ మిలియనీర్లో సాంగ్ ఉంటుంది జై హో అని, ఆ సాంగ్ మాట. ఓకేనా, దానికి ఆస్కార్ కూడా వచ్చింది, తెలుసు కదా మీకు, ఆస్కార్ కూడా వచ్చిందన్నమాట. ఓకేనా, స్లమ్ డాగ్ మిలియనీర్ అనే మూవీలో ఉంటుందన్నమాట. ఓకే, సో తర్వాత మూవీస్, టీవీ సీరియల్స్ కూడా ఆయన చేయడం అయితే జరిగింది. ఇంకా జగద్గురు ఈ రామ్ భద్రాచార్య కోసం మనం మాట్లాడుకుంటే ఈయన ఒక సాంస్క్రిట్ స్కాలర్ అన్నమాట. ఓకే, సో అది సరిపోతాయి. ఇలాగా అవార్డ్స్ అనేవి, రీసెంట్ అవార్డ్స్ అనేవి మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో మీకు కవర్ అయిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా.
సో రైల్వేస్లో మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కంప్యూటర్స్ నుంచి ఇస్తాడని నేను చాలాసార్లు చెప్పాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే, విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అంటే మెదడుని దేన్ని పిలుస్తారు, మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకునే ఉంటాం స్కూల్స్లో, ఓకేనా. సిపియుని మనం కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ కదా సిపియు అంటే. సో సిపియుని మనం బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వేర్ డిడ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, దీన్నే KIYG అంటారు, ఓకేనా. సో KIYG అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. 2020 ఇండియా ఎక్కడ జరిగాయని అడిగాడు. సింపుల్ క్వశ్చనే, ఓకేనా. కాకపోతే కరెంట్ అఫైర్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇది టఫ్ క్వశ్చన్ అయిపోతుంది, ఓకేనా. సో యాజ్ యూజువల్గా నేను చెప్పినట్లే ఇక్కడ 2020 కోసం మనం చూడం, ఓకేనా. మనం 2020 కోసం మనం తెలుసుకోం, ఓకే. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ 2024 కోసం మనం తెలుసుకుంటాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 కోసం మనం తెలుసుకోవాలి, ఓకేనా. సో అయితే రీసెంట్గా హర్యానా అనేది మనకి టాప్ 3లో రావడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే జరిగాయి. ఇందులో కొన్ని కీ పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఎక్కడ జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5600 అథ్లెట్స్ అనేది ఓవరాల్గా కంట్రీ మొత్తం ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశారన్నమాట. ఎంత సుమారుగా చూడండి, చాలా ఇంపార్టెంట్. 5600 అథ్లెట్స్ పాల్గొన్నారు. 5600 అథ్లెట్స్ అయితే పార్టిసిపేట్ చేశారన్నమాట ఆల్ ఓవర్ ఇందులోని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో, ఓకేనా. సో ఎక్కడ జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి 19th నుంచి 31st జనవరి వరకు మనకి ఈ గేమ్స్ అయితే జరిగాయన్నమాట 2024. అయితే మనకి దీన్ని ఎవరు హోస్ట్ చేశారు ఇలా అడగొచ్చు. ఇప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్ కదా అడిగాడు, ఎక్కడ జరిగిందని అడిగాడు. సో సిమిలర్గా అడగొచ్చు 2024లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అని. తమిళనాడు, ఓకేనా. తమిళనాడు దీన్ని హోస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే తమిళనాడు హోస్ట్ చేసింది. అండ్ తమిళనాడు ఎక్కడెక్కడ అంటే మనకి తమిళనాడు తర్వాత మనకి 4 సిటీస్లో దీన్ని జరిపారన్నమాట. మొత్తం 4 సిటీస్. ఏంటి సార్ ఆ 4 సిటీస్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చెన్నైలో జరిగింది. ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి మదురై. థర్డ్ వన్ వచ్చేసి ట్రిచి, ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసి కోయంబత్తూర్. సో ఈ 4 సిటీల్లో అయితే ఈ గేమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో ఎవరు గెలిచారు, ఎవరు విన్ అయ్యారు అంటే, ఇందులో విన్ అయింది ఎవరు అంటే మహారాష్ట్ర, ఓకేనా. ఇందులో ఎవరు విన్ అయ్యారు? మహారాష్ట్ర విన్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చారన్నమాట. సో ఫస్ట్ రావడమే కాదు, ఇది మొత్తం అందరినీ ఓడించి, ఎందుకు మహారాష్ట్ర టాప్లో వచ్చిందంటే మనకి మొత్తం 57 గోల్డ్ మెడల్స్ని సాధించారన్నమాట. 57 గోల్డ్ మెడల్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. అలాగే 48 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అలాగే 53 బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయన్నమాట, ఓకేనా. బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయన్నమాట. యాక్చువల్గా మహారాష్ట్ర కోసం మనం మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ద 4th టైటిల్ అని చెప్పొచ్చు. అంటే 4th టైటిల్ అన్నమాట. యాక్చువల్గా 4వసారి కొట్టారంటే మామూలుగా లేదు. ఇంకా చూడండి వాళ్ళు ఏ లెవెల్లో కొట్టారు, ఓకేనా. సో దే ఆర్ ద 4th KIYG టైటిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ బిట్, ఓకేనా. ఇది కూడా మనం చెప్పుకోవాలి. అండ్ అలాగే మహారాష్ట్రతో ఇంకా మనం చూసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసి మనకి తమిళనాడులోనే హోస్ట్ చేశారు కదా. యాక్చువల్గా తమిళనాడుకి కూడా మనకి మెడల్స్ వచ్చాయి. తమిళనాడు వచ్చేసి మనకి 38 గోల్డ్ మాత్రమే వచ్చాయన్నమాట. 38 గోల్డ్, 21 సిల్వరు, అలాగే 39 బ్రాంజ్ అన్నమాట. సో ఇవే వచ్చాయి. అలాగే హర్యానా కూడా 3rd ప్లేస్లోకి వచ్చింది. 3rd ప్లేస్లో ఎవరున్నారు అంటే థర్డ్ వచ్చేసి హర్యానా కూడా మనకి 2 టైటిల్స్ని అయితే సాధించారు. వీళ్ళు 2 టైటిల్స్ అయితే సాధించడం అయితే జరిగింది. ఏంటంటే ఎన్ని గోల్డ్స్ వచ్చాయంటే వీళ్ళకి 35 గోల్డ్ అయితే వీళ్ళకి రావడం జరిగింది. 35 గోల్డ్ అండ్ 22 సిల్వర్, అలాగే 46 బ్రాంజ్ అన్నమాట. సో యాజ్ పర్ ద మనకి న్యూస్లోని చూసి నేను నోట్ చేశాను. సో హర్యానా, ఓకేనా. సో అది టోటల్గా 926 మెడల్స్
టోటల్గా ఈ ఖేలో ఇండియా కేవైజీలో మనకి కేఐవైజీలో 2024లో మనకి ఏంటంటే మొత్తం మెడల్స్ వచ్చేసి టోటల్గా మనకి ఎన్ని అంటే 926 మెడల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో గోల్డ్ వచ్చేసి ఎంతమందికి వచ్చిందంటే 278 గోల్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సిల్వర్ అయితే 278 సిల్వర్ అయితే ఇవ్వడం జరిగింది. 278 సిల్వర్ అయితే ఇవ్వడం జరిగింది. 370 బ్రాంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అది ఓకేనా. మొత్తం 26 స్పోర్ట్స్ అయితే జరిగాయన్నమాట. మొత్తం ఎన్ని స్పోర్ట్స్ జరిగాయంటే 26 స్పోర్ట్స్ జరిగాయన్నమాట. ఓకేనా, 26 స్పోర్ట్స్ అయితే జరిగాయి. ఓకేనా. సో ఎంతకన్నా ఇన్ఫర్మేషన్ ఇంకేముంటుందండి. అండ్ అలాగే స్క్వాష్ మేడ్ ఏది జరిగింది అని అడుగుతాడు. స్క్వాష్ అంటే మెయిన్ అట్రాక్షన్ అనమాట. అంటే సంథింగ్ ఏదైనా ఒక స్క్వాష్ అంటే దాని అర్థం ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఏం జరిగింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మనకి ఏంటంటే సిలబం. ఓకేనా, సిలబం అంటారండి. యాక్చువల్గా సిలబం ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక మార్షల్ ఆర్ట్స్ గేమ్, ఒక మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, దాన్నే సిలబం అంటారన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారు? సిలంబం అంటారు. ఓకేనా. సో ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక బ్యాంబూ స్టిక్ తీసుకుని, అదేనండి కర్రసాము అంటారు మన తెలుగులో, కర్రసాము ఇలాంటివి ఉంటాయి కదా. సో సిమిలర్గా అలాగే ఉంటుంది అన్నమాట. ఒక బ్యాంబూ స్టిక్ ఉంటుంది. ఇది ఒక ఏన్షియంట్ వెపన్ అన్నమాట. వెపన్ లాగా తీసుకొని వాళ్ళు ఏంటంటే మామూలుగా మార్షల్ ఆర్ట్ తెలుసు కదా ఎలా చేస్తారో, ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా ఉంటాయో, సో దాని పరంగా చూస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ సిలం అని ఉంది కదా. సో అసలు సిలబం అంటే సిలం అంటే యాక్చువల్గా మౌంటైన్ అని అర్థం. బామ్ అంటే బ్యాంబూ స్టిక్ అని అర్థం. బ్యాంబూ కర్ర పట్టుకొని కొట్టుకుంటారు అన్నమాట. వెపన్ యూజ్ చేస్తారన్నమాట మార్షల్ ఆర్ట్స్లో. ఇది మనకి చూడడానికి ఎలాగ ఉంటుందంటే కేరళ మార్షల్ ఆర్ట్స్ ఉంది కదా, కలరిపయట్టు అని. ఓకేనా, కేరళలో ఉంటుంది చూడండి, ఒక ఆర్ట్ ఉంటుంది, దాన్ని కలరిపయట్టు అంటారు. ఎక్కడ అంటే కేరళలో. కలరిపయట్టు అదే చేతిలో 2 కర్రలు పట్టుకొని కొడతారు కదా, అటు ఇటు కొట్టుకుంటారు, 2 వ్యక్తులు పోరాటం చేసుకుంటారు మార్షల్ ఆర్ట్స్. సో అది మాట. ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లోని. సో ఇంతకన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, వెన్ వాజ్ సిపిసిబి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సిపిసిబి అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నాడు. అసలు సిపిసిబి అంటే ఏంటి అంటే, సిపిసిబి అంటే సి అంటే సెంట్రల్, ఓకే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నమాట. సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారన్నమాట. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అడుగుతున్నాడు అంటే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నమాట మనల్ని. సో ఎస్టాబ్లిష్మెంట్ డేట్స్ అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది వాటర్కి సంబంధించిన వాటర్ అన్నమాట. అంటే వాటర్ ఏంటంటే వాటర్ అనే కాదు, అంటే మనకి కొన్ని ఉంటాయి, ఎయిర్ అని, వాటర్ అని, మనకి ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. అలాగే వాటర్కి సంబంధించిన ఒక ప్రివెన్షన్ అన్నమాట. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అన్నమాట. కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది వచ్చిందన్నమాట. ఎప్పుడు వచ్చింది అంటే 1974 అన్నమాట. డేట్ అడగడు, మ్యాక్సిమము మనకి మంత్ ఒక సెప్టెంబర్ 1974. సో మ్యాక్సిమం ఇయరే అడుగుతాడు. సో డేట్ అయితే అడిగే ప్రసక్తే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అదే పవర్స్ అండ్ ఇప్పుడు మనకి ఎయిర్ మనం చూసుకున్నాం అనుకోండి, ఎయిర్ 1981లో మనకి ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981లో వచ్చిందన్నమాట. ఓకేనా. సిపిఎస్బిఏ మనకి ఏది పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటారు ఎయిర్ మాట. సో అలాగే గాలి, నీరు అనేది పొల్యూట్ అవ్వకుండా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సో దానికోసమని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇదేంటి, కంట్రోల్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ది సంబంధించి. అలాగే వాటర్కి సంబంధించి ఏంటి, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఫర్ మెయింటైనింగ్ ద రీస్టోరింగ్ అండ్ వాటర్. అంటే మనం త్రాగే వాటర్ కానీ వాడుకునే వాటర్ కానీ పరిశుద్ధంగా ఉండాలి, వాటర్ని క్లీన్గా ఉంచాలి అని చెప్పేసి కొన్ని టర్మ్స్ని అయితే వీళ్ళు పాటిస్తారన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
విచ్ ఆర్ ద 7 సిస్టర్ స్టేట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇన్ ఇండియా. భారతదేశంలో 7 అక్కా చెల్లెళ్ళని ఏ రాష్ట్రాలని పిలుస్తారు? 7 సోదరి రాష్ట్రాలు ఏవి అని అడిగాడు. క్వశ్చన్ చూడడానికి చాలా చిన్నదిగానే ఉంది, కానీ ఇందులో మనం మ్యాటర్ చెప్పాలంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఏం పర్వాలేదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఇండియన్ మ్యాప్. అయితే ఇక్కడ కొంచెం నేను జూమ్ చేయనా? ఓకే. సో ఇక్కడ చూసారు కదా, ఇది మనకి మ్యాప్. ఇక్కడ మీరు చూసినట్లయితే 7 సిస్టర్స్ అని ఎక్కడ పిలుస్తారు అంటే నార్త్ ఈస్ట్కి సంబంధించి మాట. ఇది మనకేంటి, నార్త్ ఈస్ట్కి సంబంధించిన స్టేట్స్ మాట. అయితే ఈ 7 సిస్టర్ స్టేట్స్ని నార్త్ టు సౌత్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రౌండ్ చేసి ఉంది కదా, వీటిని 7 సిస్టర్స్ అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సిక్కిం కూడా మనకి 7 సిస్టర్స్లో కలిపేస్తారన్నమాట. సిక్కిం కాదండి, సిక్కిం మనకి వేరే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సిక్కిం వేరు. ఓకే, చూడండి ఇక్కడ సిక్కిం వేరు, సిక్కిము 7 సిస్టర్స్లో కలవదు. ఒకసారి చూడండి, సిక్కిం 7 సిస్టర్స్లో కలవదు అన్నమాట. 7 సిస్టర్స్ ఇక్కడ ఏమున్నాయి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాల్యాండ్. ఓకే, ఇవి 7 సిస్టర్స్ అన్నమాట. సో అడుగుతాడు ఆప్షన్లు ఇచ్చి ఏది 7 సిస్టర్ కాదు, లేదంటే ఆప్షన్లు ఇచ్చి ఏది 7 సిస్టర్సు అని అడుగుతాడు అన్నమాట. ఓకేనా, ఒకసారి మనం దీని గురించి చూద్దాం. ఒకసారి ఒక్కొక్క స్టేట్ యొక్క క్యాపిటల్స్ అండ్ మన స్టేట్స్ గురించి ఒకసారి చూద్దామన్నమాట. అయితే ఇక్కడ సిక్కిము మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్కిం అనేది 7 సిస్టర్ అవునా కాదా అని అడుగుతాడు. మీరు ఆన్సర్ ఏమని చెప్తారు? సిక్కిం అనేది 7 సిస్టర్ కాదు. కానీ సిక్కింని ఏమని పిలుస్తారంటే ఈ 7 యొక్క ఒకే ఒక్క అన్నదమ్ముడు ఎవడైనా ఉన్నాడంటే మగాడు, అది సిక్కిం అని పిలుస్తూ ఉంటారు. అంటే ఓన్లీ బ్రదర్ ఆఫ్ 7 సిస్టర్స్ అంటాడు. అంటే సిక్కింని ఏమని పిలుస్తారంటే ఓన్లీ బ్రదర్. ఓకే, సో ఏమని పిలుస్తారంటే ఓన్లీ బ్రదర్ ఆఫ్ 7 సిస్టర్స్, ఓన్లీ బ్రదర్ ఆఫ్ 7 సిస్టర్స్. ఈ 7 అక్కలకి ఒకే ఒక్క తమ్ముడు మాట, అతనే సిక్కిం, అతనే సిక్కిం. అయితే సిక్కిం అనేది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బిలాంగ్ అయ్యేది కాదు, కాకపోతే సిక్కింని ఓన్లీ బ్రదర్ ఆఫ్ 7 సిస్టర్ అని పిలుస్తారు. మొత్తం ఈ టోటల్ ఏరియా కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ టోటల్ ఏరియా అనేది సుమారుగా 2,55,511 కిలోమీటర్ల స్క్వేర్ అయితే మనకి ఉన్నదన్నమాట. అంటే టోటల్గా మనం పర్సంటేజ్లో మాట్లాడుకుంటే 7% ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఇండియాలో టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో మాట్లాడుకుంటే 7% మనకి ఈ యొక్క 7 స్టేట్స్ కలిపి ఉన్నదన్నమాట. ఓకేనా, సో పాపులేషన్ వచ్చేసి మనకి 3.7% ఆఫ్ టోటల్ పాపులేషన్. ఓకేనా, 3.7% ఆఫ్ టోటల్ ఇండియన్ పాపులేషన్, ఇండియా పాపులేషన్. ఇది జనరల్గా విషయాలు. 2000 ఇది ఏ సెన్సస్ అంటే 2011 సెన్సస్ ప్రకారంగానే మాట్లాడుతున్నారు. సో ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ కూడా క్వశ్చన్స్ అనేవి 2011 సెన్స్ ప్రకారంగానే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ స్టేట్స్ విషయానికి వద్దాం. ఓకేనా, సో ఈ 7 అక్క చెల్లెల్లో ఎవరు అక్క ఎవరు చెల్లి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే లార్జెస్ట్ ఏరియా ఉందో అది అక్క. సో ఎవరికి లార్జెస్ట్ ఏరియా ఉంది ఇక్కడ? అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. అండ్ ఫస్ట్ సన్ రైజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోనే జరుగుతుంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఈటానగర్. ఓకేనా, సో అరుణాచల్ ప్రదేశ్ కోసం ఇంకేమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మనం అరుణాచల్ ప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా సన్ రైజ్ అనేది ఎక్కడ మనకి ఫస్ట్ స్టేట్ విచ్ స్టేట్ గాట్ ఫస్ట్ సన్ రైజ్ అంటే మనం అరుణాచల్ ప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అలాగే దీన్ని ల్యాండ్ ఆఫ్ డాన్ అని కూడా అంటారు, ల్యాండ్ ఆఫ్ డాన్ లిట్ మౌంటైన్స్ అని కూడా అంటారు అన్నమాట. నార్త్ ఈస్ట్లోనే లార్జెస్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే నార్త్ ఈస్ట్లో లార్జెస్ట్ స్టేట్ అన్నమాట. లార్జెస్ట్ స్టేట్ ఏదైనా అన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే అది ఇదే. ఎందులోని నార్త్ ఈస్ట్ వైపు లార్జెస్ట్ స్టేట్ ఏదైనా అడిగితే అరుణాచల్ ప్రదేశ్ అనే చెప్పాలి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క బౌండరీస్లో చూసుకుంటే మనకి ఏ కంట్రీస్ వస్తాయంటే పైన ఏమించో చైనా వస్తుంది, ఈ పక్కన ఏమించో భూటాన్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఏమించో ఇక్కడ మయన్మార్ వస్తుంది. ఓకే, ఇక్కడ
మయన్మార్ వస్తుంది. సో ఇలాగా 3 కంట్రీలతోటి ఇది బౌండరీ షేరింగ్ అనేది చేసుకుంటుంది అన్నమాట. ఓకే. సో తర్వాత అస్సాం. సో అస్సాం కోసం మాట్లాడుకుంటే మనం అస్సాం యొక్క క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్ అన్నమాట. అస్సాం యొక్క క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. అండ్ అస్సాం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడే మనకు ఒక రివర్ ఎంటర్ అవుతుందన్నమాట అస్సాంలో. ఆ రివర్ పేరే బ్రహ్మపుత్ర. ఆ రివర్ పేరు ఏంటి? బ్రహ్మపుత్ర. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు బ్రహ్మపుత్ర అని. ఇది చైనా నుంచి వస్తుంది, మనకి చైనాలో ఆరిజినేట్ అవుతుంది. సో అక్కడ మనకి శాంగ్పో చెప్పుకుంటాం కదా, సో అలా మాట. సో మ్యాక్సిమం ఇండస్ బ్రహ్మపుత్ర మనకి అక్కడి నుంచి వస్తాయి. సో బ్రహ్మపుత్ర అనేది మనకి అస్సాం నుంచి ఎంటర్ అవుతుంది. సో అదొక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మపుత్ర ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అలాగే మనం ఇక్కడ సిల్క్ ప్రొడక్షన్ చాలా ఫేమస్. తర్వాత అస్సాంలోనే అసలు ఫేమస్ చెప్పుకోవాలనుకుంటే టీ బాగా పండిస్తారన్నమాట. వీళ్ళు ఎక్కువగా టీ ప్లాంటేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టీ ప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అస్సాం కోసం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్లు మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అస్సాంలో మనకి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంటుంది, అది కజిరంగా నేషనల్ పార్కు. ఓకేనా. ఒంటికొమ్ము దాన్ని ఏమంటారు, 1 హార్న్ రైనోసర్ అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే కజిరంగా నేషనల్ పార్కులో ఎక్కువగా ఉంటుందన్నమాట. కజిరంగా నేషనల్ పార్కు ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం చూసుకోవచ్చు. ఓకే. సో ఇంకా బోర్డర్ విషయానికి వచ్చినట్లయితే సో అస్సాంకి బోర్డర్లో ఎవరున్నారంటే ఇక్కడ భూటాన్ ఉంది కదా. సో ఇక్కడ భూటాన్ ఉంది. సో తర్వాత ఈ పక్కకు వచ్చేసి ఎవరు ఉంటారంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ పక్కన ఎవరు ఉంటారు? బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్ బోర్డర్ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ భూటాను తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ కంట్రీ బోర్డర్స్ కింద ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకేం చూద్దాం, మణిపూర్ చూద్దాం. చివరన ఉంది కదా, ఇది మణిపూర్ మాట. సో మణిపూర్లోని మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే యాక్చువల్గా సో మణిపూర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్. ఈ మణిపూర్ని మనం ఏమని పిలుస్తారంటే మన వాళ్ళు జ్యువెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? జ్యువెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఓకేనా. సో ఇక్కడ క్లాసిక్ డ్యాన్స్ మణిపూరి డ్యాన్స్ అని ఒక డ్యాన్స్ ఉంటుంది, అది చాలా అంటే చాలా ఫేమస్, దాన్ని క్లాసికల్ డ్యాన్స్ అంటారు. ఓకేనా. అలాగే లోక్తక్ లేక్ అని చెప్పి ఒక లేక్ ఉంటుంది. సో ఆ లేక్ అనేది చాలా ఫేమస్. ఈ మణిపూర్ యొక్క బోర్డర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మయన్మార్తో కనెక్ట్ అవుతుంది బోర్డర్స్ వచ్చేసి. ఓకేనా. మయన్మార్తో మాత్రమే కనెక్ట్ అవుతుంది. సో మయన్మార్ బోర్డర్ అనేది మణిపూర్ యొక్క బోర్డర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏదైనా మనం చూద్దామా, మేఘాలయ. సో ఇక్కడ మేఘాలయ అనేది ఉంది కదా. సో మేఘాలయ యొక్క క్యాపిటల్ వచ్చేసి షిలాంగ్ మాట. మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి ఏంటి? షిలాంగ్. అయితే ఈ మేఘాలయని ఏమని పిలుస్తారు అంటే దీన్ని యాడబ్ ఆఫ్ క్లౌడ్స్ అని పిలుస్తారు. మేఘాలు మాట. స్పెల్లింగ్ రాస్తాను ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ అబోర్డ్ ఆఫ్ ABODE అబోర్డ్ ఆఫ్ క్లౌడ్స్ అని పిలుస్తారు అన్నమాట. అబోర్డ్ ఆఫ్ క్లౌడ్స్ అని దీన్ని పిలుస్తారు. చాలా ఫేమస్ నేము. అండ్ హిల్లీ టెరెన్స్ ఉంటాయి, హెవీ రెయిన్ఫాల్ కూడా ఇక్కడ మనకి మేఘాలయలో రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో అది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఓన్లీ బంగ్లాదేశ్ మాత్రమే ఇక్కడ మనకి బోర్డర్ అయితే బంగ్లాదేశ్ బోర్డర్ మాత్రమే ఉంటుందన్నమాట మేఘాలయకి. ఓకేనా. ఇంకేం ఉండదు. అలాగే మేఘాలయలో ఇంపార్టెంట్ ట్రైబ్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇక్కడ ట్రైబ్స్ వచ్చేసి పాపులర్గా ఉండే ట్రైబ్స్ గారో ట్రైబ్, ఎక్కువగా వింటూ ఉంటారు ట్రైబ్స్ కోసం. గారో ట్రైబ్ అని, తర్వాత కాశీ ట్రైబ్ అని చెప్పి కొంతమంది ట్రైబల్ పీపుల్ అయితే ఉంటారన్నమాట. ఓకేనా. గారో, కాశీ, జైంతల్ వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. జైంతల్. ఓకే. వీళ్ళు ట్రైబల్ పీపుల్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి మిజోరం. సో ఇక్కడ మిజోరం చూసారు కదా, మిజోరం ఐజ్వాల్ అన్నమాట. మిజోరం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్. అయితే దీన్ని మనం ల్యాండ్ ఆఫ్ ది హిల్ పీపుల్ అని పిలుస్తారన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ల్యాండ్ ఆఫ్ హిల్ పీపుల్ అని పిలుస్తారన్నమాట. హిల్ పీపుల్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ మనం కల్చర్ కానీ ఇక్కడ ట్రైబ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ట్రైబల్ పీపులే ఉంటారు. సో ల్యాండ్ బౌండరీ షేరింగ్ వచ్చేసి మనకి మయన్మారు, తర్వాత బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ బోర్డర్ కూడా ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఎవరికి? మిజోరంకి. తర్వాత ఈవెన్ మయన్మార్కి కూడా, మిజోరం కూడా. సో ఓకేనా. సో బాగా చిన్నది వల్ల మనకి ఇబ్బందిగా ఉంది. సో అది.
నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అయిపోయి కదా, ఇంకేమున్నాయి? నాగాల్యాండ్ ఉంది. ఇక్కడ నాగాల్యాండ్ ఉంది కదా, నాగాల్యాండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కోహిమా. నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా. సో ఈ నాగాల్యాండ్ కోసం మనం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ చాలా ఫేమస్ ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ ఫెస్టివల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదే హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ చాలా మంచి, చాలా బెటర్. అంటే ఇంకా స్టేట్ మొత్తం ఇది ఒక పెద్ద పండగ లాంటిది అన్నమాట. ఓకేనా? సో కల్చరల్ హెరిటేజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క నాగాల్యాండ్కి కూడా బోర్డర్ ఎవరు అంటే మయన్మార్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత ఇంకేమైనా మిగిలాయా? సో ఇక్కడ చిన్నది త్రిపుర మిగిలిపోయింది కదా. సో ఈ త్రిపుర కోసం మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ చూడండి త్రిపుర ఉంది కదా. త్రిపుర ఈజ్ ద క్యాపిటల్ వచ్చేసి అగర్తల. త్రిపురకి క్యాపిటల్ అగర్తల. థర్డ్ స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు త్రిపుర అనేది. అలాగే ఇది కూడా సేమ్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ బెంగాలీ ట్రైబ్స్, బెంగాలీ అండ్ కొక్బోరోక్ అని చెప్పి ఒక లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా బంగ్లాదేశ్ యొక్క ఇంటర్నేషనల్ బౌండరీని షేర్ చేసుకుంటుందనే చెప్పాలి. సో చూసారా, ఒక ఫోటో నుంచి, ఒక స్టేట్స్ నుంచి ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా మనం చెప్పుకోవచ్చు. అలాగే నార్త్ ఈస్ట్లో 7 సిస్టర్స్లో మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ఏరియా ఎవరికి ఉంది? అరుణాచల్ ప్రదేశ్కి ఉంది. స్మాలెస్ట్ ఏరియా ఎవరికని చెప్పాను? త్రిపురకి అని చెప్పాను. త్రిపురకి వచ్చేసి స్మాలెస్ట్ ఏరియా ఏది ఏరియా? నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్లో ఎవరికి స్మాలెస్ట్ ఏరియా అంటే త్రిపుర అని చెప్పొచ్చు. చెప్పలేం, ఎలా అడుగుతాడో మనకి. హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి అస్సాంలో ఉంటారు. అస్సాంలో హైయెస్ట్ పాపులేషన్ ఉంటుంది. అలాగే లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి మిజోరం. తర్వాత హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అస్సాం. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. హైయెస్ట్ లిటరసీ వచ్చేసి మిజోరం. లిటరసీ ఈ నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్లో, అంటే 7 సిస్టర్స్ కోసమే మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయితే, హైయెస్ట్ లిటరసీ బాగా చదువుకునే వాళ్ళు ఎక్కడంటే మిజోరం అని చెప్పుకోవచ్చు. లోయెస్ట్ లిటరసీ అరుణాచల్ ప్రదేశ్. అలాగే వరల్డ్ బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సాంలోని ఒక రివర్ ఉంటుందండి, ఒక లేక్, ఒక రివర్ ఉంటుంది, మజులీ మాట. సో ఇది రివర్ ఐలాండ్ అని కూడా అంటారు దీన్ని. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అది మన భారతదేశంలో మాత్రమే ఉంది. సో వరల్డ్ బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ అన్నమాట. ఓకేనా? ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఈజ్ మజూలీ. ఎక్కడుంది మజూలీ? అస్సాంలో ఉంది. ఓకేనా? మజూలీ వరల్డ్ బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఎక్కడుంది? మజూలీ, లొకేటెడ్ ఇన్ అస్సాము. అలాగే ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ భూపేన్. ఓకేనా? సో అలాగే అస్సాం కోసం మనం మాట్లాడుకుంటే హజరికా బ్రిడ్జ్ బిల్టన్ లోహిత్ రివర్ అని చెప్పేసి మనకి అది కూడా అస్సాంలోనే ఉంది. ఓకేనా? సో ఇది అండి, ఇది 7 సిస్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటికే మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనం డెప్త్గా నేర్చుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇలాగే ప్రతి పాయింట్ కూడా, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకుందాం. సో నేను అడిగేది ఏంటంటే ఒక లైక్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్. సో మీరు ఇచ్చే పాజిటివ్ అయినా నెగిటివ్ అయిన కామెంట్స్ నేను యాస్టీస్గా పాజిటివ్గానే తీసుకుంటాను. కాబట్టి మీరు నాకు చేయాల్సింది ఒక లైక్ ఇచ్చి అండ్ ఒక షేర్. మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి, స్టడీ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి. సో నా ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయండి. సో అది మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని నేను భావిస్తాను. అంతే, నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది ఏమీ లేదు, జస్ట్ నథింగ్. కాకపోతే నేను టైం ఇచ్చి మీకోసమని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఎందుకంటే పెద్ద వీడియో కాబట్టి, ఒక 50 నిమిషాలు వచ్చింది కాబట్టి. సో ఖచ్చితంగా చాలామంది స్కిప్ చేసి ఉంటారు, కొంతమంది ఫాస్ట్ మోడ్లో పెట్టుకుని ఉంటారు. ఫాస్ట్ మోడ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, టైం వేస్ట్ చేయమని నేను చెప్పను. కాకపోతే మరీ ఫాస్ట్ మోడ్ పెట్టుకుంటే కొన్ని బిట్స్ అనేవి ఎగిరిపోతాయి, కాబట్టి జాగ్రత్త చూసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ సెషన్ పీడిఎఫ్స్ నేను ఇప్పుడు పెట్టడానికి కుదరదు, నేను మొత్తం సెషన్ అయిన తర్వాత పెడతాను. ఎందుకంటే 10 సార్లు పెట్టే కన్నా ఒకేసారి పీడిఎఫ్ని షేర్ చేయడం బెటరు. సో పీడిఎఫ్స్ అని కొంచెం అడగండి. సో నేను అది పెడతాను, ఓకేనా? సో అది నెక్స్ట్. అలాగే మీకు మ్యాథమెటిక్స్, దీనికి పోలింగ్లో కూడా దీనికి హైయెస్ట్
యూనో బాగా మంచిగా ఓటింగ్స్ అనేవి వచ్చాయి ఈ సిరీస్కి. కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో మొత్తం కుమ్మేద్దాం. బోల్డ్ బిట్స్ తోటి మళ్ళీ మళ్ళీ వస్తాను. డెప్త్ నాలెడ్జ్ ఇస్తాను. ప్రతిదీ నేర్చుకుందాం. ప్రతిదీ కూడా కవర్ చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.